మొదటిగా పెద్దలు జీవన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు, కంగ్రాచ్యులేషన్స్, శుభాకాంక్షలు. 6 సార్లు శాసనసభ్యులుగా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రివర్యులుగా రోడ్స్ అండ్ బిల్డింగ్స్ మంత్రిగా కూడా చేయడం జరిగింది. మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్, మీ గైడెన్సు. ఏదైతే సీనియర్ కాంగ్రెస్ నాయకుల్లో మీరు చేసిన కృషి మాకు ఒక స్ఫూర్తి ఇస్తుంది, మాకు ఒక డైరెక్షన్ ఇస్తుంది. దానికి మా ధన్యవాదాలు. 1969 యాజిటేషన్ నుంచి, తెలంగాణ యాజిటేషన్ నుంచి కాకా వెంకటస్వామి గారు బుల్లెట్ గాయాలకు కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ వచ్చిన తర్వాతనే నేను కన్ను మూస్తా అని చెప్పి వెంకటస్వామి గారు ఆ పట్టుదలతోటి తెలంగాణ కోసం పోరాడడం జరిగింది. చాలామంది యువకులకు 10 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ నియంత్రిత పాలన చూసి కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని మంచి ప్రోగ్రామ్స్ జరిగినాయి అని చెప్పి బహుశా తెలియకపోవచ్చు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితము ఫస్ట్ టైం ఓటర్సు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో, అప్పుడు కాకా గారి టైంలో కూడా పెన్షన్ అనేది ఫస్ట్ దేశవ్యాప్తంగా అమలు చేసింది కాకా వెంకటస్వామి గారు అని చెప్పి మీ అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాను. రేషన్ కార్డ్స్ కూడా మేము అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు గ్రౌండ్లో పోయి యువతతోటి డిస్కషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియదు, పాపం వాళ్ళు అడుగుతుండే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు పెన్షన్ వస్తుందా, రేషన్ వస్తుందా అని చెప్పి చాలామంది టీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేయడం జరిగింది. అప్పుడు ఈ రేషన్ అమలు చేయడం జరిగిందని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాను. ఇవి ఎందుకు చెప్తున్నానంటే మన ఇంట్లో ఇప్పుడు ఈ ముచ్చట జరగడం అవసరం. కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడు మన దేశానికి, మన రాష్ట్రానికి ఎన్ని మంచి పనులు చేసినారో అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకునే సమయం వచ్చింది. తెలంగాణ అనే రాష్ట్రము కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైంది. శ్రీమతి సోనియా గాంధీ గారు అప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా మా నాన్న వివేక్ వెంకటస్వామి గారు, మరి ఇతర ఎంపీస్ అందరూ పోరాడి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ శ్రీమతి సోనియా గాంధీ గారికి వెళ్ళి ప్రెషర్ చేసి తెలంగాణ వస్తే బాగుంటుందని చెప్పి, తెలంగాణ వస్తే మన జీవితాలు, మన బతుకులు మారిపోతాయని చెప్పి నమ్మిన వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ మనం సాధించుకున్నామని చెప్పి నేను మళ్ళొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను. కానీ ఈ గత 10 సంవత్సరాలు మనం చూస్తే ఈ నియంతృత్వ పాలనలో ఈ అక్రమ దందాలు ఎక్కడ చూసినా, ఏ అసెంబ్లీ చూసుకున్నా ఈ టీఆర్ఎస్ పార్టీ హయాంలో అక్రమ దందాలు, ల్యాండ్ కబ్జాలు, భూ కబ్జాలు, ఇసుక దందాలు, ఎక్కడ చూసినా సొంత లాభాల కోసమే పనిచేసినారు. కానీ మీరు గ్రామాల్లో వెళ్తే, ఇంటీరియర్స్ పోతే తాగడానికి ఆఫ్టర్ ఆల్ ఒక వాటర్ బోర్వెల్ కూడా పెట్టని పరిస్థితి ఇవాళ తెలంగాణలో ఉన్నది. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, మన జీవితాలు మారుతాయని చెప్పి 1500 మంది స్టూడెంట్స్ ప్రాణ బలిదానాలు చేసుకొని తెలంగాణ వస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా కూడా పోరాడి ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఇవాళ యువతను చూస్తే ఎక్కడ చూసినా నిరుద్యోగము, ఎంబీఏలు, బీకాంలు, డిగ్రీలు చదువుకొని యువత ఈరోజు ఆటోలు నడుపుకునే పరిస్థితి ఉన్నది. ఈ దురదృష్టము మనకు ఈ టీఆర్ఎస్ నియంతృత్వ పాలన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇట్లా బతుకుతామని చెప్పి ఎన్నడూ అనుకోలేదు. అయితే ఈ అసెంబ్లీలో ప్రజలు వాళ్ళ తీర్పిచ్చారు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే అభివృద్ధి వస్తుందని చెప్పి నమ్మారు. మీరు చూస్తున్నారు, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మహిళలకు ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి అమలు చేయడం జరిగింది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పదలుచుకుంటున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ స్కీమ్ ఇచ్చినా, ఏ పని చేసినా ఇప్పుడు అప్పుల పాలైన ఈ రాష్ట్రాన్ని తిరిగి సస్యశ్యామలం ఎట్లా చేయాలని చెప్పి ప్లానింగ్ చేస్తున్నారు. ఈ బస్సు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇచ్చినప్పటికీ
టీఎస్ఆర్టీసీ ప్రాఫిటబుల్గా ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. మొన్ననే సజ్జనార్ గారితో మాట్లాడడం జరిగింది. వారు కూడా స్పష్టంగా చెప్పినారు, ఇట్లాంటి స్కీమ్స్ చేసినప్పటికీ కూడా దానికి రాష్ట్రానికి నష్టం కావట్లేదు, ప్రాఫిటబుల్గానే ఉంది, అయితే మంచి జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇకపోతే నా గురించి కొంచెం చెప్పుకోవడం అవసరం, ఎందుకంటే చాలామందికి తెలియకపోవచ్చు. 2004-2014లో నేను చాలా వరకు అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరిగినాను. యువతకు తెలియకపోవచ్చు కానీ తాతలకు అవ్వలకు అందరికీ నేను గుర్తుంటాను. నేను విశాఖ ఇండస్ట్రీస్లో గత 15 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. విశాఖ చారిటబుల్ ట్రస్ట్లో ఒక మెంబర్గా ఉన్నాను. వివేక్ గారు పదవిలో ఉన్నా లేకున్నా అనేక వాటర్ బోర్వెల్స్, స్కూల్ బెంచెస్, ఇతర స్కీమ్స్ బోర్వెల్స్ వేయడం జరిగింది. దాంతోపాటు హమ్ కిసీసే కమ్నే అని చెప్పి మా కాకగారు ఎప్పుడు చెప్తుండే, నేను అది ఖచ్చితంగా నమ్ముతాను. ఎవరైనా ఏదైనా సాధించవచ్చు, కానీ దాని వెనుక ఒక కృషి ఉంటుంది, ఒక కష్టపడాలని చెప్పి ఎప్పుడు చెప్పేవారు ఇంట్లో కూడా. నా వంత నేను ఒక పైకప్పు, సోలార్ పైకప్పు తయారు చేయడం జరిగింది. దానికి పేటెంట్ రైట్స్ అమెరికాలో ఇలాన్ మస్క్ అగేన్స్ట్ కూడా ఫస్ట్ ఇండియన్ ఇన్ ద వరల్డ్ టు గెట్ పేటెంట్ రైట్స్ అగేన్స్ట్ ఇలాన్ మస్క్ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకు అవకాశం ఉన్నా లేకున్నా ప్రతి మనిషికి మన తెలివితేటలు ఉపయోగించుకొని కష్టపడి కృషి చేస్తే ఎవరైనా ఏదైనా సాధించుకోవచ్చు అని చెప్పి ఈ ఉదాహరణకు చెప్తున్నాను. అదేవిధంగా కాకగారి కృషి, మా నాన్నగారి కృషి తర్వాత నేను నా సొంతంగా ఒక బైక్ కంపెనీ పెట్టుకున్నాను. దాంట్లో 500 మందికి నేను ఉద్యోగము కూడా దాని ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం అందరము కలిసి కృషి చేస్తే తెలంగాణ రాష్ట్రము ఒక మంచి దారిలో, ఒక మంచి బాటిలో పెట్టి మన యువతకు, మేము లాస్ట్ టైం చెన్నూరు ఎలక్షన్స్లో కూడా చెప్పడం జరిగింది, 45,000 ఉద్యోగాలు ఖచ్చితంగా తీసుకొస్తాము పెద్దపల్లి ప్రాంతంలో అని చెప్పి చెప్పడం జరిగింది. సింగరేణి కోల్ మైన్స్ అప్పుడు కాకగారు ఉన్నప్పుడు, కాకగారి హయాంలో 1,00,000 పైన ఉద్యోగాలు అప్పుడు సింగరేణి కాలనీస్కి ఆ ప్రాంతానికి తేయడం జరిగింది. ఇదంతా మళ్ళొకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను. నా విజ్ఞప్తి, పెద్దలందరూ ఇంట్లో ఒకసారి యువతకు కూడా ఈ విశేషాలన్నీ ఒకసారి గుర్తు చేసి, మంచి ప్రభుత్వం వస్తే మన జీవితాలు బాగుపడతాయి, మన జీవితం మంచి బాటలో ఉంటాయి, మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మళ్ళొకసారి కాంగ్రెస్ హయాము తీసుకొస్తే ఈ వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డి గారు మరి ఇతర 17 సీట్లకు కూడా కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటే మన రాష్ట్రానికి, దేశానికి అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.